మా కథమమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. చాలా రోజులైపోయింది వీడియో పెట్టి మీ అందరితో మాట్లాడి. మొన్నటిదాకా ధనుర్మాసంలో రోజు విడిచి రోజు వీడియోలు పెడుతున్నానని ఏమీ చేయలేదు. ఇంకా మళ్ళీ రొటీన్లో పడదాం. సరే, కొత్త సంవత్సరం బాగా జరుపుకున్నారని, సంక్రాంతి పండగ కూడా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. చూస్తుండగానే 24వ సంవత్సరం రావడం, సంక్రాంతి పండుగ కూడా రావడం, వెళ్ళిపోవడం అయిపోయింది. యాక్చువల్గా ఈరోజు ముక్కనుము అంటారు పెద్దవాళ్ళు. భోగి, సంక్రాంతి, కనుము, ముక్కనుము. కానీ ఈ రోజున ఏమీ పెద్ద పండుగగా ఏమి జరుపుకోరు అనుకుంటా. మరి పేరు మాత్రం అలా వచ్చింది. సరే, మరి చాలా రోజులైంది కదా వీడియోలు పెట్టి. ఈ రోజున అలా సరదాగా ఎంటర్టైన్మెంటే జయం కాబట్టి ఒకటి అర వెరైటీస్ చూసేద్దామా. మరి మా పిల్లలు మొన్న డిసెంబర్ 31 నాడు సీక్రెట్ శాంటా అని ఒక ఆట ఆడుకున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఆడారు. అప్పుడు కూడా వీడియో తీసా కానీ పెట్టలేదు. అది చెప్పాను కదా, ఈ చుట్టుపక్కల మా కుటుంబాలన్నీ కలిసి నాదొక పెద్ద ఫ్యామిలీ. ఏదొచ్చినా అందరం ఒక చోట చేరి హడావిడే. అలా పిల్లలు ఆడుతుంటే మేమందరం ప్రేక్షకులం అన్నమాట. ఊరికే సరదాగా మీకు కూడా చూపిస్తా, చూస్తారా మరి? సీక్రెట్ శాంటా Guessing. This person hates hostel. This person hates hostel and also in time. In time hostel ki వాళ్ళందరికీ ఫేవరెట్ కాదు మినిస్టర్ చేసుకుంటారు. రామ్ ఓకే, ఓపెన్ చెప్తా. కాలేజ్ లో డాన్స్ ఏమంటే మూడవ ఈ పర్సన్ ఇది ఆర్గనైజ్ చేయకపోతే ఇప్పుడు మనం ఆడేవాళ్ళం. అదే చెప్పాను. ఈ పర్సన్ ఏం చెప్పాలి, ఇలా పెడతాడు. ఈ పర్సన్ కొంచెం జిమ్ ఫ్రీ ఉంటాడు. ఏదైనా ఈవెంట్ కి ఫ్యామిలీతో వచ్చినా రాకపోయినా కెమెరాతో వస్తారు. ఇది గ్రీన్ ఎవరు డ్రాప్ చేశారో హింట్ ఇస్తారా? 1 2 పాపం ఇందులో ఎన్ని కేసెస్? గోల్డ్ ఓపెన్ చేశారు. ఇంకా యాడ్ చేసి అందులో అది చెప్పే చాలా బాగుంది.
రాజ నీదానరా కన్నార మన్నించరా నను కన్నార మన్నించరా నీ మీద మనసాయరా కోవెల ఎరుగని దేవుడు కలడని కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటినా నేను ఏనాడు కనుగొంటి ఈనాడు కోవెల ఎరుగని దేవుడు కలడని కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటినా నేను ఏనాడు కనుగొంటి ఈనాడు మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా మారెను లోన వీడిన హృదయాలే కూడెను ఈ వేళ మనసే వెన్నెలగా